హాయ్ అండి, ఎంకే కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ ఫ్రై ఎలానో చూసేద్దాం. చాలా బాగుంటుంది, ఎమీగా. మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ తీసుకున్నాను కొంచెం. మా బాబుకి ఒక్కడికి, మా మా చికెన్ ఫ్రై అంటే చేస్తున్నాను. ఆనియన్స్, చికెన్, కొంచెం పసుపు తీసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఒక ఆనియన్ కోసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించిన తర్వాత ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేగిన తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా పెట్టాను ఛానల్ని, మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎర్రగా వేగిన తర్వాత మనం దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని మనకు రుచికి తగినంత వేసుకోవాలి. దాంట్లోనే నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చికెన్లోనే. ఆ చికెన్లోనే మనం ఒక టమాటా తీసుకొని సన్నగా కోసుకొని వేసుకోవాలి. అది ఉడికేటప్పుడే మనం కారపొడి, కొంచెం ధనియాల పొడి, రుచికి తగినంత మనం ఎంత చికెన్ తీసుకున్నామో అంత మనకు కావాల్సినంత మసాలాలను బట్టి వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి, నేను పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని మధ్యలో కోసుకొని అవి కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఎర్రగా వేగనివ్వాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేస్తే, గరం మసాలా కూడా వేసేస్తే బాగుంటుంది. నేను ఆచి గరం మసాలా యూజ్ చేశాను. నేను ఇంట్లోనే మసాలాలన్నీ, బిర్యానీ మసాలాలన్నీ చేసి మీకు వీడియో పెడతాను. నాకు మసాలా అయిపోయింది ఫ్రెండ్స్, అందువల్ల నేను ఆచి గరం మసాలా వేశాను చికెన్లో. ఆ వీడియో కూడా పెడతాను. లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి, బాయ్.